ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనగానే మనకి 3 పార్టీలు కనిపిస్తాయి. తెలుగుదేశము, జనసేన, బీజేపీ. కానీ కనిపించని మరో పార్టీ ఉంది. నాలుగో హస్తం అంటూ అక్కడ రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి షర్మిల. ఎందుకంటే ప్రతి సందర్భంలోని ఆమె తెలుగుదేశం కూటమిని, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడము, జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోయిన తర్వాత కూడా ఏదైనా విషయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డినే వేలెత్తి చూపే విధంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా గత ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డినే వేలెత్తి చూపే విధంగా మాట్లాడడం కానీ, అదే సందర్భంలో చూస్తే కనుక లడ్డూల వివాదం కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల్లో ఆమె జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారంలో ఉన్నాడు అన్న తరహాలో విమర్శలు చేయడం అనేది సాగిస్తోంది. నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పోషించడం లేదు. ఒక సహాయకారి అయినటువంటి అనుకూల శత్రువు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ వ్యవహరిస్తోంది అనేటటువంటిది వాస్తవమే. ఎందుకంటే గతంలో ఆమె పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రెస్ మీట్లు కానీ ఇతరత్ర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని, అందువల్ల ఆ సీరియస్నెస్ ని కాంగ్రెస్ కోల్పోయింది. ఇప్పుడు ఒక్కసారిగా షర్మిల విరుచుకు పడటంతో చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయాలు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి, ఆర్థిక పరిస్థితి, వీటన్నిటి మీద ఒక్కసారిగా షర్మిల విరుచుకుపడి చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహంలో భాగంగా తనకి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే, సెంటిమెంట్ని తిప్పికొట్టాలంటే అదే కుటుంబానికి చెందినటువంటి వైఎస్ షర్మిలని పిసిసి అధ్యక్షురాలుగా రంగప్రవేశం చేస్తే కనుక ఓట్ల చీలిక ఏర్పడుతుంది, తద్వారా తెలుగుదేశం విజయం అనేటటువంటిది సులభ సాధ్యమవుతుంది అంటూ తనకు ఉండేటటువంటి పరిచయాలు, కాంగ్రెస్తో ఉండేటటువంటి సంబంధాలు, రాహుల్ గాంధీతో ఉండేటటువంటి పరిచయాలు, ఇలాంటి అన్నిటిని వాడి వినియోగించిన తర్వాత చంద్రబాబు నాయుడు సలహా లేదా సూచన సహాయం మేరకే షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయ్యారు అంటూ పరోక్షంగా కొందరు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఆ తర్వాత తీసుకున్నటువంటి స్టాండ్ బట్టి చూస్తే. కానీ ఇప్పుడు ఇటీవల మనం చూసాము, హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ట్రైనింగ్ శిబిరం జరిగింది. ఆ ట్రైనింగ్ శిబిరానికి సాక్షాత్తు చివరిలో రాహుల్ గాంధీ వచ్చి సందేశం ఇవ్వడము, ఆ 10 రోజుల పాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎక్కడ ఎవరు ఎలా పోషించాలి అనేటటువంటి చర్చ జరగడము. తెలంగాణలో చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్గా ఎలాగా జిల్లా కాంగ్రెస్ కమిటీలు వ్యవహరించాలి, ప్రతిపక్షంలో ఉండేటటువంటి బీఆర్ఎస్, బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి అంశం మీద చర్చలు జరిగితే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అనేది కష్టమైనప్పటికీ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతోంది అనేటటువంటి భావన వ్యక్తం కావడం, దీంతో కొన్ని సూచనలు అందాయి, స్పష్టంగా షర్మిలకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు అన్న దానికంటే కూడా షర్మిల తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వ్యతిరేక స్టాండ్ తీసుకోక తప్పని ఒక అనివార్యత ఏర్పడిందని చెప్తున్నారు. తాజాగా ఆమె యొక్క వైఖరి, తాజాగా చేసినటువంటి ఒక ప్రకటన, చంద్రబాబు నాయుడు మూడో బిడ్డను కానండి, జనాభాయే మనకి సంపద, జనాభా పెరగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే భవిష్యత్తులో మూడో బిడ్డను కానండి, కంటే కనుక ఆ దంపతులకి 25,000 రూపాయలు ఇస్తాను అంటూ ప్రకటన చేయడం, దాన్ని చట్టం చేస్తామంటూ ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. గతంలో అయితే మూడో బిడ్డ ఉంటే అంటే పంచాయతీలు, జిల్లా పరిషత్తులు ఇలా అంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు మూడో బిడ్డ ఉన్న వాళ్ళు. కానీ ఇప్పుడు మారినటువంటి సామాజిక జీవన పరిస్థితుల నేపథ్యంలో ఎవరు పిల్లల్ని పెద్దగా కనడానికి ఇష్టపడకపోవడంతో మూడో బిడ్డను కానండి అంటూ ఆయన ప్రకటన చేయడము, దాన్ని ఎద్దేవా చేస్తూ షర్మిల తాజాగా అసలు ఆంధ్రప్రదేశ్లో బ్రతికేందుకు పరిస్థితులు లేవు, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది, ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అంటే విద్యార్థులు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్న దాంట్లోనే 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ప్రభుత్వం, వాళ్ళకే బకాయిలు ఇవ్వక విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి ఉంది. ఇంకా ప్రజలకు ఆరోగ్యం అందట్లేదు, ఆరోగ్యశ్రీ కింద పథకం అయితే నడుస్తుంది కానీ 3,000 కోట్ల రూపాయల బకాయిలతోటి ఆరోగ్యశ్రీ మూలన పడింది. ఉన్నవాళ్ళు బతకడం ఎలాగా, పేదరికం నుంచి బయటపడడం ఎలాగా అనేటటువంటి ఒక దుస్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 25,000 ఇస్తాము, మీరు మూడో బిడ్డను కానండి అంటే ఎవరికి అంటారు, ఎవరు పెంచుతారు అంటే ఆమె ప్రశ్నించడం అనేది చంద్రబాబు నాయుడుకి ఒక చెంపపెట్టులాగే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే ఇచ్చి పడేసింది అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. షర్మిల ఈ స్టాండ్ తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయంగానే చూస్తున్నారు. ఎందుకంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ జాతీయ పార్టీగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందులో చేతిలో మనిషి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేస్తారంటే ఆ పార్టీ ఎప్పటికీ ఎదగదు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆదరించేటటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల ప్రభుత్వ విధానాల్లో ఉండేటటువంటి డొల్లతనాన్ని, ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపడం అనేది పార్టీలుగా అందరికీ అవసరం కూడా. వామపక్షాలు బలహీనపడిన పరిస్థితుల్లో వాటి వాదనకి ఎటువంటి విలువ ఉండట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొంత జిల్లాల స్థాయిలో నాయకత్వం ఉంది, జాతీయ స్థాయిలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అందులోని తెలంగాణలో అధికారంలో ఉంది, ఆర్థిక వనరుల పరంగా కొరత కూడా లేదు. అందువల్ల షర్మిల చెప్పే వాయిస్కి బలం ఉంటుంది, ఆమెకి గతంలో ఉండేటటువంటి ట్రాక్ రికార్డు దృష్ట్యా. అందువల్ల షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారనే దానికి ఒక నిదర్శనగా తాజా ప్రకటన చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన, బీజేపీ అన్నీ కలిపి ఒకటిగా ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఆ విమర్శలు కానీ ఆరోపణలు కానీ పెద్ద సీరియస్గా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి అటాక్ వస్తే కనుక అప్రమత్తం అవడానికి చంద్రబాబు నాయుడు తాను చేస్తున్నటువంటి ప్రకటనల్ని ఆచితూచి మరోసారి చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా షర్మిల ప్రకటనని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.